నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లివ్వలేని అసమర్థుడు చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రనివా ద్వారా కుప్పానికి 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలను తెచ్చాం చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పరిణామం అంటూ వెల్లడి రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరుతా క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాతో వ్యక్తిగత విభేదాలు లేవంటూ స్పష్టం మైలవరంలో వైసీపీ సర్నాల తిరుపతిరావు విజయాన్ని టీడీపీ జనసేన ఆపలేరన్న టీడీపీ రెబల్ ఎంపీ కేశినేని నాని మైలవరం అభివృద్ధి ఎందుకు జరగలేదో సమాధానం చెప్పాలంటూ వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు డిమాండ్ విజయవాడ పశ్చిమ సీటు బుద్ధ వెంకన్నకు కేటాయించాలంటూ టీడీపీ టీం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం చంద్రబాబు తనకి దైవ సమానులు అన్న బుద్ధ వెంకన్న టికెట్ విషయంలో రిక్వెస్ట్ మాత్రమే డిమాండ్ లేదంటూ స్పష్టం ప్రభుత్వ పథకాలను వివక్ష లేకుండా అందిస్తున్న మనసున్న ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు 57 నెలల్లో కుప్పంలోని అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో 1400 కోట్లు జమ చేశామన్నారు నా మీద కోపం వస్తే చంద్రబాబు పులివెందులను తిడతాడు కానీ కుప్పాన్ని నేను ఏ రోజు ఏమీ అనలేదు సిబిఎన్ పాలనలో ₹1 ఖాతాల్లో పడిందా పెన్షన్లు ఇంటికి వచ్చాయా ఆర్బీకే వ్యవస్థ ఉందా విలేజ్ క్లినిక్లు ఉన్నాయా ప్రజలు ఆలోచించాలి అని కోరారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రనివా ద్వారా కుప్పానికి నీరు అందించినట్లు సీఎం జగన్ తెలిపారు 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలను ఇక్కడికి తెచ్చాం చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పరిణామం కుప్పంకే నీళ్లు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేస్తాడు ఇన్నాళ్లు చంద్రబాబును భరించిన కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు సొంత నియోజకవర్గం ప్రాజెక్టుల్లోనూ సిబిఎన్ దోచుకున్నాడు అని మండిపడ్డారు కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రనివా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు 672 కిలోమీటర్లు దాటుకొని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మైలవరంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు విజయాన్ని ఆపలేరని ఆయన చరిత్రను తిరగరాస్తాడని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు మైలవరంలో అభివృద్ధి జరగలేదని అంటున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎందుకు అభివృద్ధి జరగలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు మైలవరంలో నియోజకవర్గ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు తిరుపతిరావుని గెలిపించుకోవాలని ఆయన కోరారు ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండల వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ మైలవరం వైసీపీ అభ్యర్థి తిరుపతి రావినేని ఎలాంటి అపోహలు లేవని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సర్నాలను 20,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు సీఎం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశారన్నారు రాజానగరంలో 1100 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగితే మైలవరంలో అభివృద్ధి జరగలేదని అంటున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎందుకు అభివృద్ధి జరగలేదో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు
30,000 కోట్ల రూపాయలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసి ప్రజల వద్దకు పాలన తెచ్చారన్నారు. అభివృద్ధి లేదంటున్న వారికి జగన్ ఏం అభివృద్ధి చేశాడో వైసీపీ నాయకులు కార్యకర్తలు వివరించాలన్నారు. ప్రతి పల్లెకు సంక్షేమం, అభివృద్ధి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రానికి మరోసారి జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన గురుతర బాధ్యత ఉందని, పార్టీలో అంతర్గత విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. 1,35,00,000 కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలన్నారు. వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ తనను గెలిపిస్తే నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా అపోహలు ఉన్నాయి. ఈయన అభ్యర్థులు కావాలని ఎటువంటి అపోహపడదు. ఈయన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని జోగి రమేష్ గారిని నన్ను పిలిచి అప్పుడు ఎన్డీపీను రాము గారి కొంతమంది కూడా ఉన్నారు. ఆ రోజున తిరుపతిరావు యాదవ్ గారిని నేను ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అని చెప్పినప్పుడు మేమంతా కూడా ఉన్నాం. ఆ తర్వాత కొంతమంది ఈయన అభ్యర్థి కాదు, మళ్ళీ మారుతున్నాడు, అది ఇది అపోహలు ఉన్నాయి. అటువంటి అపోహలేమి పెట్టుకోవద్దు. తిరుపతిరావు యాదవ్ గారే ఇక్కడ మైలవరం అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. మైలవరంలో చేతితో తిరగరాస్తున్నాడు. ఎంతమంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎవరు అభ్యర్థి అయినా, ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ టీడీపీలో వచ్చినా, లేకపోతే దేవినేని ఉమా పోటీ చేసినా, నేరుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఇక్కడ పోటీ చేసినా, చరిత్ర తిరగరాస్తున్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఒక బీసీ తరగతికి చెందినటువంటి తిరుపతిరావు యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గమైన మైలవరంలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వసంత రాకపై మాజీ మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వసంత కృష్ణప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి మైలవరంలో పనిచేసేందుకు సిద్ధమన్నారు. త్వరలో టీడీపీలో చేరుతున్నానని, ఇప్పటి వరకు దేవినేని ఉమా నాది చెరో దారి అని, కానీ నేటి నుంచి ఒకే దారి అని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. దేవినేని ఉమతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, రాజకీయంగానే ఉన్నాయని ఆయన తెలియజేశారు. టికెట్ విషయంలో అధినాయకత్వం 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తుందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తనకు దేవినేని ఉమకు ఎటువంటి గట్టి తగాదాలు లేవన్నారు. 5 మండలాల టీడీపీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో నియోజకవర్గంలో కలిసేందుకు వెళ్తున్నానని ఆయన తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ నేతలందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ అధిష్టానంతో దేవినేని ఉమను తనను కలిసి కూర్చోబెట్టి మాట్లాడమని అడుగుతానని వసంత వెల్లడించారు. పార్టీ అధిష్టానం సమక్షంలో మాట్లాడి ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. పార్టీ అధిష్టానం నియోజకవర్గం ఎవరికి అప్పజెబితే దాని ప్రకారం నడుచుకుంటానని వసంత కృష్ణప్రసాద్ తెలియజేశారు. దేవినేని ఉమతో ఇప్పటి వరకు జరిగిన విషయాలపై క్లారిఫై చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడానికి ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు ఇంతకాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో, భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను. తప్పకుండా నాకేమైతే
శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు అవకాశం కల్పించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, అట్లాగే మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం నేను నిరంతరం పనిచేస్తానని, నా రాక వల్ల ఏ రకమైనటువంటి తెలుగుదేశం నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ గతం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగని రీతిలో అందరినీ కలుపుకొని వారిని ముందుండి వారితో పాటు కలిసి సాగుతానని, నా వల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుందో తప్పితే ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగని స్థితిలో ముందుకు సాగుతానని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాను శనివారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో స్థానం దక్కని నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలకు బుజ్జగింపులు చేపట్టారు చంద్రబాబు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ అధినేతను కలిశారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని శ్రీనివాసరావు హెచ్చరించారు. టీడీపీ జనసేన తొలి జాబితాలో పేరు లేకుంటే సీనియర్లను అవమానించినట్లు కాదని, పొత్తుల కారణంగా టికెట్ దక్కని వారికి పార్టీ న్యాయం చేస్తుందని గంటా తెలిపారు. చీపురుపల్లి నుంచి ఈసారి బరిలో దిగాలని చంద్రబాబు తనను సూచించారని, అయితే తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పినట్లు శ్రీనివాసరావు వివరించారు. టీడీపీ తొలి జాబితా ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని, ప్రజల నుంచి కూడా స్పందన బాగుందని ఆయన వెల్లడించారు. 70 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి వైసీపీ 7 జాబితాలు విడుదల చేసిందంటూ గంటా చురుకులంటించారు. ఏదైతే నిన్న అనౌన్స్ చేసిన లిస్ట్ ఉందో ఫస్ట్ ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఎక్కడో 1-2 చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది, అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ కూడా అనుకుంటున్నా అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి భీమిలి నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. బలవంతంగా మీరు అక్కడే చేయాలని ఆదేశించినట్టు కొంత ప్రచారం అసలు సార్ చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎక్కడైనా గెలుస్తాయి అవకాశాలు ఖచ్చితంగా నీకు ఎలక్షన్ తెలుసు, గెలుస్తావు. పార్టీ ఆలోచన దృష్ట్యా ఏది బాగుంటుందో నిర్ణయం నాకు వదిలేయి. భీమిలి ఒకవేళ చేయాల్సి వస్తే భీమిలి చేద్దు, కానీ లేదంటే చీపురుపల్లి చేద్దు, కానీ ఆ నిర్ణయం నాకు వదిలే, నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఏ విషయం నువ్వు ఆలోచించుకో, మళ్ళీ నేను పిలుస్తాను, చెప్తాను. చీపురుపల్లి చేయాలి అని బాబు గారు చెప్తే ఏం చేస్తారు, ఎలా ఉండబోతుంది? అదే అందుకే ఇప్పుడు ఇంకా చెప్పలేదు కదా, ఆయన ఆల్రెడీ సజెస్ట్ చేశారు. చీపురుపల్లి అయితే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. మొన్న ఈ వారం రోజుల నుంచి న్యూస్ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. చాలా బాగుంది, ఖచ్చితంగా 100% గెలుస్తున్నావు అక్కడ మనం. కాబట్టి అదైతే బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వు పలానా చోట అంటున్నావు కాబట్టి అది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను డెఫినెట్గా. ఒక 2-3 సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పెనంలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఈరోజు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో పాటు బెజవాడ వైసీపీ మాజీ అధ్యక్షులు బొప్పన బావుకుమార్, ఖమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ తదితర నేతలు ఈరోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. పార్థసారథి, బొప్పన బావుకుమార్, తుమ్మల చంద్రశేఖర్ అయితే అధికారికంగా టీడీపీలో చేరకముందే పార్థసారథికి టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ జనసేన తొలి జాబితాలోనే ఆయనకు స్థానం దక్కింది. పార్థసారథికి నూజివీడు అసెంబ్లీ సీటు కేటాయించిన విషయం విదితమే. ముస్లిం పెద్దల కోరిక మేరకు వాంబే కాలనీలోని కబర్స్థాన్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని తెలిపారు. హ్యాకర్స్ దగ్గర డబ్బులు దోచుకునే వ్యక్తి బోండా ఉమా అని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ వెళ్లే రోడ్డులో ఉన్న కబరస్థాన్ ఆవరణలో నిన్న షబే బరాత్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎంటీ రుహుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అభివృద్ధి పనులలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పెద్దల కోరిక మేరకు ఖబరస్థాన్ అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని పేర్కొన్నారు. చట్టసభల్లో కూడా మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. ఖబరస్థాన్ విషయంలో బోండా ఉమా రాజకీయం చేయడం సబబు కాదన్నారు. మైనారిటీలు జగనన్న ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేక బురద చల్లుతున్నారన్నారు. పచ్చ మీడియా తప్పుడు రాతలు మానుకోవాలన్నారు. మైనారిటీలపై దేశద్రోహం కేసు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. బోండా ఉమా పనికిమాలిన మాటలు మానుకోవాలని హ్యాకర్స్ దగ్గర డబ్బులు దోచుకునే వ్యక్తి నేను కాదు, బోండా ఉమా అని అది ప్రజలందరికీ తెలుసన్నారు. సింగనగర్లో ఉన్న 60 డివిజన్లో ఉన్న ఖబరస్థాన్ని చాలా ఆధునీకరించే విధంగా మా సోదరుడు ఎమ్మెల్సీ రుహుల్లా గారు దీన్ని పెద్దల కోరిక మేరకు, ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వారందరి కోరిక మేరకు, వారి యొక్క ఆ ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చక్కగా చాలా నెల రోజుల గడువులోనే చక్కగా ఈ యొక్క ఖబరస్థాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే మైనార్టీలకి పెద్దపీట వేసే ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. దాన్ని ఎందుకంటే ఈరోజు హజ్ యాత్ర కూడా చూశారు మీరు. కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రకి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళే వాళ్ళకి అధిక రేట్లు ఫిక్స్ చేసినప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం బరాయించి హజ్ యాత్రకు కూడా అన్ని విధాలా కూడా మంచిగా జరగాలి, వాళ్ళకి ప్రయాణం కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడం కానివ్వండి, మైనార్టీలకి ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలకు ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్కటి మంచి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఏ మంచి చేసినా కూడా కొన్ని మీడియాలు కానీ పచ్చ మీడియాలు కానీ తెలుగుదేశం ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం నాయకులు ప్రతిదీ విమర్శించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంత అద్భుతంగా చాలామంది మత పెద్దలు ఉన్నారు. ఈరోజు అడిగా నేను ఖబరస్థాన్ ఎలా ఉందని. సార్ నెల రోజుల క్రితం మేము ఇక్కడ వస్తే భయపడే పరిస్థితి ఉండేది, అటువంటిది ఈరోజు ఒక నెల రోజుల్లో దాని రూపురేఖలు మార్చి అందరికీ కూడా చక్కగా ఉండే విధంగా మైనార్టీలందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చే విధంగా అన్ని విధాలు కూడా మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు పనిచేశారు అని చెప్పని ప్రతి ఒక్క మైనార్టీలు మెచ్చుకుంటుంటే వాటిని చూసి తట్టుకోలేక స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు బోండా ఉమా కానివ్వండి, అదేవిధంగా పచ్చ మీడియా కానివ్వండి, వీటి మీద కూడా తప్పుడు రాతలు రాయడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ సోదరులకు అడగండి, రుహుల్లా దగ్గరికి వచ్చి సార్ ఇది చేద్దాం సార్, ఇక్కడ వ్యభిచారాలు గంజాయి మందుకి ఒక అడ్డాలా మారింది మా ఖబరస్థాను, మా స్థలం కూడా తగ్గిపోతుంది పోను దీనికి మంచి ప్రహరీ దివాళ్ళు కట్టి మంచి గేట్ పెట్టి, అంటే ఈ పాములు ఈ పంది కుక్కులు లోపలికి వెళ్ళిపోయి ఏంటంటే ఇప్పుడు పెట్టిన బాడీలు కూడా తినేస్తున్నాయి అన్నట్టు వాళ్ళు స్వయంగా చూసడం నాకు వచ్చి చెప్పడం అనేది నాకు కూడా చాలా జాలేసింది. మేము ఇంత పెద్ద హోదాలో ఉన్నాం, మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనార్టీ కింద ఎమ్మెల్సీ ఇచ్చారు, అంటే మా ఖబరస్థాన్ని మేము బాగా చేసుకోగలుగుతాం, రేపాలా నేను చనిపోతే ఇక్కడే వచ్చి నన్ను పూర్తి చేయదు అనేది ఆ ఉద్దేశం మేము ముందుకెళ్ళి పనిచేయడం జరిగిందండి. దయచేసి బోండా ఉమా గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మీకు తెలుసో తెలియక వచ్చారు, కానీ వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడాలనేది కొంచెం జ్ఞానం కూడా లేదు సార్ మీకు. వచ్చి ఇక్కడ ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది మేమందరం నిర్ణయించుకున్నాం. నా సొంత పెత్తనాలు ఇందులో ఏం లేదు. అవగాహన లేని మాట్లాడిన బోండా ఉమా గారు క్షమాపణ చెప్పాలి. దేనికి? నా రుహుల్లా ఒక్కడే కాదు అతను చెప్పింది సెంటర్గా ఉన్న ప్రతి మైనార్టీ సోదరుగా అతను చెప్పినట్లే. అంటే అహంకరణ తగ్గిస్తా 2024లో మైనార్టీ ఏంటో చూపిస్తా నేను. మీరు ఇప్పుడు దాకా అంటే రుహుల్లా అంటే ఇప్పుడు దాకా మీరు చాలా నిన్న ఈరోజు మాట్లాడి పొద్దున మీరు చాలా తప్పుగా మాట్లాడారు. ఏంటండి వాళ్ళు వచ్చి రుహుల్లా ఇది మాకు కావాలంటే ఇక్కడ వస్తే పాములు పెద్ద పందికొక్కులు లోపలికి వెళ్ళిపోయి పాత పెట్టిన శవాలు కూడా తినేస్తున్నాయి. అది మేము కళ్ళారా చూసాం, మా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఖబరస్థాన్ అంటే మా పైన జన్నత్లో మా ఇల్లు ఖబరస్థాన్ అంటే. అట్లాంటి ఇల్లుని పట్టుకొని నేను కమిషన్లు తీసుకుంటానా? అట్లాంటి ఇల్లుని పట్టుకొని నేనేంటండి దీంట్లో రాజకీయాలు చేస్తానా? ఆ బుద్ధి నీచన బుద్ధి మీకుందండి, మీకుంది ఆ నీచమైన బుద్ధి, మాకు లేదు. మేము అట్లాంటి వాళ్ళు కాదు. మీకు రైతు బజారు ఎంత అమ్ముతో తెలుసు. ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏ ఐరన్ షాప్ వాడు ఎంత ఇస్తాడో తెలుసు, ఏ బట్టలు కొట్టోడో ఇస్తాడో మీకు తెలుసు. 5 సంవత్సరాలు అంటే తిని పందికొక్కులాగా ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు అందుకే తెలుసు ఇవన్నీ. దయచేసి మైనార్టీ విషయంలో మాత్రం మీరు ఏ రోజు రాబాకండి. మైనార్టీలు మొత్తానికి ఒకే ఒక్క పార్టీ, ఒకే ఒక జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే జెండా కింద మేము అందరూ తిరుగుతాం. చంద్రబాబు నాయుడు తన దైవ సమానమని, ఆయన రాముడైతే నేను రామబంటు అంటూ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మరోసారి పేర్కొన్నారు. టీడీపీలో పదవులు అనుభవించి చివరికి పార్టీకే ద్రోహం చేసిన నేతల లాంటి వ్యక్తిని కాదని పేర్కొన్నారు. చంద్రబాబు మాట శిరోధార్యం అంటూనే పశ్చిమ నియోజకవర్గం సీటును టీడీపీకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీట్ల సర్దుబాటు కోసం రాజకీయ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో టీడీపీ జనసేన కలయికతో ఎన్నికల కురుక్షేత్రంలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు సీటు సర్దుబాటు గ్రామంలో రాష్ట్రంలోని పలు అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పార్టీల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయింపు సస్పెన్స్ కొనసాగుతుండటంతో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేతలు బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు టీడీపీ కార్పొరేటర్లు బుద్ధ వెంకన్నకు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలంటూ ముక్తకంఠంతో చంద్రబాబు నాయుడును కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు చంద్రబాబు నాయుడికి అండగా నిలబడిన వ్యక్తి బుద్ధ వెంకన్న అని పేర్కొన్నారు. కేసినేని నాని టీడీపీకి ద్రోహం చేశారని, అలాంటి నమ్మక ద్రోహులకు తగిన గుణపాఠం నేర్పాలంటూ ఈ వేదికగా పిలుపునిచ్చారు. 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుని తీరుతామంటూ స్పష్టం చేశారు. ఇక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన బుద్ధ వెంకన్న, చంద్రబాబు నాయుడు తన దైవ సమానులని, ఆయనకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవడం జరగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీడీపీ జనసేన పొత్తులో పశ్చిమ నియోజకవర్గ సీటు ఎవరికి కేటాయిస్తే వారి గెలుపు కోసం టీడీపీ టీం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీలో పదవులు అనుభవించి సీట్లు దక్కకపోతే పార్టీని డ్యామేజ్ చేసి వెళ్లే వాళ్ల మాదిరి వ్యక్తిత్వం అనేది కాదంటూ పేర్కొన్నారు. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా చంద్రబాబు నాయుడు నాకు దైవమని, ఆయన రాముడైతే నేను హనుమంతుడు అంటూ పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరవడం జరిగిందని పేర్కొన్నారు. కేసినేని నాని వైసీపీకి కోవర్టుగా మారి టీడీపీని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో డ్యామేజ్ చేశాడని పేర్కొన్నారు. కేసినేని నాని మొదలుపెట్టిన ఆటను తను ముగించనున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానులని పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఇవాళ పార్టీల్లో, అన్ని పార్టీల్లో అయ్యారాములు గయ్యారాములు ఎక్కువ ఉన్నారు. పెడితే పెళ్ళికూడు లేదా చావుకూడు. టికెట్ ఇస్తే ఒక రకంగా, టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా. టికెట్ ఇస్తే మీ అంతటోళ్ళు లేరు సార్ మాకు అంటారు. టికెట్ ఇవ్వకపోతే అదే జెండాలు, అదే ఫ్లెక్సీలు తగలబెడతారు. కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరుంది. చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడే రాముడైతే నువ్వు హనుమంతుడివయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్పారు. నేను అదే ఇలా చెప్పా. పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఇస్తారు ఎవరు. రాజకీయం అనేది ఒక సైక్లింగ్. సరే, పొత్తు ధర్మంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గురించి ఏం చేసినా సరే మనం శిరస వహించాలి. మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ, లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటారని చెప్పేయాలి. ఏదొచ్చినా అవసరానికి వెళ్తే కాదనకుండా తీర్చే మనిషి బుద్ధ వెంకన్న. మరి మనందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయడం ఓ పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి హనుమంతుడిలాగా భక్తిభావంతో మరి ఈ ప్రేమ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకి ఎవరికి టికెట్ ఇవ్వలేదు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక బీసీలకి ఖచ్చితంగా కూడా బుద్ధ వెంకన్నకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం ఉన్న ఏకైక కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఒక ఎంపీ వెళితే కార్పొరేటర్లో కార్యకర్తలు వెళ్తాం మామూలే. ఒక 45 డివిజన్ కార్పొరేటర్ లావణ్య మరి వైసీపీలోకి వెళ్ళిపోతే మరి ఈ ఎంపీ గారు కూడా వైసీపీ పార్టీలోకి వెళ్తాం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి మా వ్యక్తి, అలాంటి వ్యక్తికి, ఇలాంటి బీసీ నాయకుడికి మీరు 7 నియోజకవర్గాలలో ఎక్కడా కూడా బీసీ నాయకులకి ఇవ్వలేదు సీటు. దయచేసి అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు పాదాభివందనం చేస్తూ నేను మా అన్నగారైనటువంటి బుద్ధ వెంకన్న గారికి పశ్చిమ నియోజకవర్గంలో బీసీ క్యాండిడేట్ తరఫున ఆయనకి టికెట్ ఇచ్చితే 40,000 మెజార్టీ తోటి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. సార్ దయచేసి మీకు హృదయపూర్వకంగా మేము చంద్రబాబు నాయుడు గారికి మీ పాదాభివందనం చేస్తూ మా బుద్ధ వెంకన్న గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా మంచి హృదయపూర్వక ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం పేరిట పశ్చిమ నియోజకవర్గానికి సుమారు 1500 కోట్ల నిధులను వెచ్చించారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని 51 డివిజన్ ప్రజలకు షేక్ ఆసిఫ్ విజ్ఞప్తి చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి 50వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నేతలు బంకా విజయ, శివ, చాముండేశ్వరితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతంలో సోమవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్ 50 డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం, మెట్ల మార్గం పునరుద్ధరణ, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులతో పాటు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టి డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖునే కొండ చివరన ఉన్న అర్హులైన వారందరికీ పెన్షన్ అందించిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. ప్రజాపాలన అందించిన ప్రజాప్రభుత్వం తమదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గడప గడపకు వెళ్తున్న తమకు ప్రజలు కర్పూర నీరాజనాలు పలుకుతూ మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టం కడతామంటూ స్పష్టం చేస్తున్నారని వెల్లడించారు. 50 డివిజన్లో గడప గడప కార్యక్రమం బంకా విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి అడగడం తెలుస్తుంది. అడిగి ఏదైతే సంక్షేమ పథకాలు ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరినీ కనుక్కొని ఆ సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఆఫీసర్స్తో మాట్లాడి ఆ పథకాలన్నీ చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా బ్రహ్మరథం పడుతున్నారు. మంచి సంక్షేమ పాలన ఇస్తున్నారు జగన్ గారు. మంచి పథకాలు వస్తున్నాయి. మాకు కొండ ప్రాంతం అయినా సరే మాకు తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారయ్యా వాలంటీర్లు. కొండ ప్రాంతం మొత్తం వాటర్ ట్యాంకులు కానీ, మెట్ల మార్గం కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, అన్ని రిటైనింగ్ వాల్స్ కానీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో జగనన్న పాలన నడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకే మేము మద్దతుగా ఉంటాం, మళ్ళీ జగనన్నని సీఎం చేసుకుంటాం, మాకు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యా. మాకు గతంలో పెన్షన్ కోసం అయితే వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళం. కొండ ప్రాంతం దిగి మళ్ళీ వెళ్ళేటప్పటికి 6-7 అయిపోయేది. ఈరోజు కొండ ప్రాంతం అయినా సరే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. అన్ని సదుపాయాలు మాకు బాగున్నాయి. మళ్ళీ మేము జగనన్నని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాలు 8 కోట్ల రూపాయలతో పశ్చిమ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాలని ఇవ్వడం జరిగింది. అలాగే 400 నుంచి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పర్యటనలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 50వ డివిజన్ కార్పొరేటర్ బోయా సత్యబాబు స్థానిక సమస్యలు గాలికి వదిలేసి రాష్ట్ర, దేశ రాజకీయాలు మాట్లాడడంలో అందివేసిన చెయ్యి అంటూ వెల్లడించారు. ఈ డివిజన్ ప్రజలు అర్థం చేసుకుని ప్రజా పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీని రానున్న ఎన్నికల్లో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. మన పశ్చిమ నియోజకవర్గంలో 57 డివిజన్ బంకా విజయ గారు ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు 57 డివిజన్లో కొండ ప్రాంతం అంతా మన షేక్ ఆసిఫ్ గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే చైతన్యారెడ్డి కార్పొరేటర్ గారు, అలాగే పుణ్యశీల గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ పెద్దలు, అలాగే చాము, బంకా శివ గారు అందరం ఈరోజు ప్రతి కొండ ప్రాంతంలో ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరిగింది. ఈరోజు కొండ ప్రాంతంలోన మెట్ల మార్గం ఎంత దయనీయంగా ఉండేదో గతంలోన ఈరోజు ఒక్కసారి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క మెట్లు ప్రాంతం కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందటం జరిగింది. ఎప్పుడో గతంలో 30-40 ఏళ్ల క్రితం వేసిన మెట్లు ఈ రోజుకి కూడా దానికి పోయినా కానీ, ఇరిగిపోయినా కానీ, లేకపోతే ఎక్కడ బీట్లు ఇచ్చినా కానీ, చిన్న టచ్అప్ చేసే పరిస్థితుల్లో కూడా గత పాలకులు కానీ, గత కార్పొరేటర్లు కానీ, ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ కానీ ఎవ్వరూ ఆ ఒక పనుల మీద ఏనాడు దృష్టి పెట్టింది లేదు. ఈ డివిజన్లో 5 పిచ్చింగ్లు జారిపోయినాయి. 5 పిచ్చింగ్లు మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. డివిజన్ మహిళా నేత బంకా చాముండేశ్వరి మాట్లాడుతూ 50వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందిన నిరుత్సాహపడకుండా ఆ డివిజన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుని తీరుదామంటూ స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయిన షేక్ ఆసిఫ్ గారితో అలాగే నగర మేయర్ గారు గడప గడపకు వెళ్ళడం జరిగింది. గతంలోని ఎమ్మెల్యే గారు, నగర మేయర్ గారు గడప గడప కార్యక్రమానికి
ఏ కొండకైతే ఎక్కేమో అక్కడ ఏ పనులు అయితే చేయాలో రిటర్నింగ్ వాళ్ళు డ్రైన్లు చిట్ట చివర కొండ భాగంలో ఉన్న మెట్టుతో సహా ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది అందాలి, కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు కూడా అన్ని సౌకర్యాలు అందాలి అనే ఆలోచనతోని ఈరోజు 50 డివిజన్లో కొండ ప్రాంతం పూర్తిగా నగర మేయర్ గారి ఆధ్వర్యంలోనైనా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనైనా పూర్తిగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి, బీజేపీతో లబ్ధి పొందిన రాష్ట్ర అభివృద్ధిపై ఈ నెల 27న ఏలూరులో ప్రజాపోరులో చర్చ జరిగిద్దని విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కో కన్వీనర్ వంగల రామకృష్ణ తెలిపారు. కావున బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ప్రజాపోరు పేరిట ఈ నెల 27న ఏలూరులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న విషయం విదితమే. ఈ సభకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కో కన్వీనర్ వంగల రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ ప్రజాపోరు యాత్ర ప్రచార రథాన్ని బీజేపీ శ్రేణులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ బీజేపీ ప్రజాపోరులో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై వైసీపీ పాలనలో జరిగే మోసాల గురించి చర్చ జరిగిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోలేదని, మద్య నిషేధం అన్నా అదెక్కడ అమలు జరగలేదని, రైతులను ఆదుకునేందుకు 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటంటూ పచ్చి అబద్ధాలాడని రైతులను మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకునేందుకు వీలుగా 4,000 కోట్లతో విపత్తుల నిర్వహణ నిధి ఏర్పాటు చేస్తామన్నా అది జరగలేదన్నారు. రైతుల రక్షణకు, బీమాకు రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల అది రైతులకు కాకుండా పోయిందని, దీనికి ప్రధాన కారకులు సీఎం జగన్ అని ఆరోపించారు. ప్రజా పోరు యాత్ర ఎందుకు పెట్టినాము అంటే, మోడీ గారు చాలా పథకాలు ఇక్కడ ఉన్న ప్రజలకి అందిస్తున్నారు. మోడీ గారు ఏ ఏ పథకాలు అందిస్తున్నారు ఏమిటనేది వివరించడానికి ప్రతి గ్రామాన మేము ఈ యాత్ర పెట్టాము. ఎవరికైనా ఈ మోడీ గారి పథకాలు అందకపోతే మాకు తెలియజేయండి, మేము దగ్గర ఉండి ఇప్పిస్తాము. మోదీ గారి పథకాలన్నిటికీ కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ స్టిక్కర్లు వేసుకొని వాళ్ళేదో ఇరగదీసినట్టుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. మోడీ గారు ఇచ్చిన పథకాలు మోడీ గారు మీరు ఫ్లెక్సీ పెట్టండి. ప్రతి చౌక దుకాణంలో కూడా బియ్యము మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు. కందిపప్పు ఇచ్చారు. ఇలా ఇంకా చాలా ఇచ్చారు. ఆయన ఫోటో లేదు, ఏ ఆఫీసులో కూడా ఏమీ లేదు. ఆయన మనకు ఎంతో మేలు చేస్తున్నారు. మన ఆంధ్రాని బెస్ట్ పట్టించారు ఈ 10 సంవత్సరాల నుంచి. దీన్ని మళ్ళా మంచిగా చెయ్యాలని ఆయన ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎంపీకి కానివ్వండి, అసెంబ్లీ వాళ్ళకి కానివ్వండి, మీరు సపోర్ట్ చేస్తే సత్యయుగంలో రామరాజ్యం ఎలా ఉంటుందో మేము చూపిస్తాము. ప్రజాపోరు యాత్ర, ఈ యాత్ర ప్రధానమైన ఉద్దేశం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైసీపీ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రధాన ఎజెండా శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన అనేక సంక్షేమాలు దేశాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో తీర్చిదిద్దుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 30 ఏళ్ళ వెనక్కి తీసుకుపోయిన పరిస్థితి. మరి మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేడం శ్రీమతి పురంధేశ్వరి గారు మా అధ్యక్షురాలు ఆదేశాల మేరకు, అట్లాగే మా జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు ప్రజాపోర్ యాత్ర సంకల్పించడం జరిగింది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం రెండే. ఒకటి, శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక సంక్షేమాలు, దాదాపు 108 స్కీములు, వీటి గురించి చెప్తూ ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధికి నోచుకొని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్రజలకు తెలియపరుస్తూ వారు చేసిన అభివృద్ధి, వీరు చేసినటువంటి దుష్ట పరిస్థితిని ప్రజలకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లివ్వలేని అసమర్థుడు చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రనివా ద్వారా కుప్పానికి 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలను తెచ్చాం. చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పరిణామం అంటూ వెల్లడి. రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరుట క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. దేవినేని ఉమాతో వ్యక్తిగత విభేదాలు లేవంటూ స్పష్టం. మైలవరంలో వైసీపీ సర్నాల తిరుపతిరావు విజయాన్ని టీడీపీ జనసేన ఆపలేరన్న టీడీపీ రెబల్ ఎంపీ కేశినేని నాని. మైలవరం అభివృద్ధి ఎందుకు జరగలేదో సమాధానం చెప్పాలంటూ వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు డిమాండ్. విజయవాడ పశ్చిమ సీటు బుద్ధ వెంకన్నకు కేటాయించాలంటూ టీడీపీ టీం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. చంద్రబాబు తనకి దైవ సమానులు అన్న బుద్ధ వెంకన్న టికెట్ విషయంలో రిక్వెస్ట్ మాత్రమే, డిమాండ్ లేదంటూ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.